1886లో షికాగోలో జరిగిన ఉద్యమంతో మొదలైన మన ఈ కార్యక్రమం అంటే కార్మికులకు పని ఒత్తిడి తగ్గించి వాళ్ళ యొక్క సమయం కేవలం 8 గంటలు మాత్రమే పని చేయాలన్న ఒక దృక్పథంతో ఏర్పడిన ఆ రోజు పోరాటంలో మన కార్మికులు కొందరు మరణించడం జరిగింది. దాని ఉద్దేశంగానే ఆ రోజు ఏర్పడిన ఈ మేడే సందర్భంగా ఎలాగైతే ప్రతి ఒక్క రంగంలో ఏ రంగం ముందుకు వెళ్ళాలన్నా కార్మికులు చేస్తేనే ఆ రంగం ముందంజలో ఉంటుంది. అంటే చిన్న స్థాయి నుండే ప్రతి ఒక్క రంగం కావచ్చు, ఏదైనా కార్మికులు తోడ్పాటు ఉంటేనే, వాళ్ళ యొక్క శ్రమ ఉంటేనే కంపెనీ కావచ్చు, ఇంకా ఏ వ్యవస్థ అయినా కూడా, ఇప్పుడు మా మున్సిపాలిటీ చూసుకున్నా కూడా, ఏ రంగం చూసుకున్నా వాళ్ళ యొక్క ప్రోత్సాహం కానీ వాళ్ళ యొక్క శ్రమ కానీ ఉంటేనే 100% ఇవ్వగలం. కాబట్టి ప్రత్యేకంగా మే డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మొన్న ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావాలని మీ యొక్క నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి తర్వాత దీన్ని కూడా మన గవర్నమెంట్లో విలీనం చేయడం జరిగింది. దాని సందర్భంగా ప్రత్యేకంగా మన ఆదిలాబాద్ నుండి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగతా దేని గురించి అయినా కూడా మీకు ఏదైనా సమస్య ఉన్న కార్మికులకు నా వద్దకు వస్తే తప్పకుండా నేను న్యాయం చేస్తాను.